అందరూ బాగున్నారా? చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో అయితే పెట్టేసరికి. నేనైతే అసలు ఈ మధ్య లాంగ్ వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఓకేనండి, వీడియోలోకి అయితే వచ్చేసేద్దాము. అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, ఇదిగో ఇవన్నీ అయితే కనుక మేము అంటే మా స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారు కదండి. మా స్వాములు ప్రతి బుధవారం నాడు కొబ్బరికాయలు కొట్టినవి, మళ్ళీ భజనలకి వెళ్ళినప్పుడు అక్కడ ఇవన్నీ కూడా ఇట్లా అయితే నేను కొబ్బరి చిప్పలు అయితే ఇలా ఎండబెట్టేసేసి శుభ్రంగా ఇలాగైతే కనుక అంటే కొబ్బరి నూనెకి ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇలా మొక్కలన్నీ చక్కగా కొబ్బరి నూనె చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇలా ఎండబెట్టేసి కొబ్బరి నూనెకి ఇదిగోండి ఇవన్నీ కొబ్బరి మొక్కలన్నీ చక్కగా అలా మంచిగా ఎండొచ్చినప్పుడు ఎండలో ఎండబెట్టేసేస్తే కనుక చక్కగా ఎండిపోతాయి కదా ఫ్రెండ్స్. అవి కొబ్బరి నూనెకి అయితే కనుక మనం ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, కానీ పూర్వకాలంలో కూడా మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో, మన అమ్మ వాళ్ళ కాలంలో ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు కూడా ఇలాగే కొబ్బరి ముక్కలన్నీ ఎండబెట్టేసేసి శుభ్రంగా కొబ్బరి నూనెకి అయితే ఆడించేసేవారండి నేచురల్గా అయితే. ఇప్పుడంటే మనం అన్నీ బయట చాలా చాలా ప్రొవైడ్స్ అవుతున్నాయి, చాలా చాలా కొనేస్తున్నాము వెరైటీ ఆయిల్స్ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొక్కలన్నీ నేను కొబ్బరి చెప్పులని ఇలాగ ఒక్కొక్కసారి కుదిరినప్పుడైతే ఇలా మొక్కలు కట్ చేసి పెడుతున్నాను. కుదిరినప్పుడు కొంచెం ఇలా ఎండబెట్టేస్తాను. ఎండబెట్టేసిన తర్వాత అప్పుడు కట్ చేసేసి పెట్టేస్తాను మొక్కలన్నీ. ఇంకా కొంచెం ఎండిన తర్వాత అయితే కనుక తొందరగా మనం కొబ్బరి నూనెకి ఇచ్చేసుకుంటే మనం ఎంత ఇచ్చినా వాళ్ళు ఇంకా వాళ్ళ లెక్కలో కొలిచి మనకి ఎంత వస్తుంది అన్నది గ్రాముల లెక్కన ఇస్తారు కదండి. అలా అయితే కనీసం ఒక 1 వీక్ వచ్చే అంత నూనె వచ్చినా చాలు కదండి మనము. అలాగే నేను కొంచెం వచ్చిన చాలని లెక్కలోనే నేను కొబ్బరి ముక్కలని ఇలా ఎండబెట్టేసుకొని ఇలా అయితే కొబ్బరి నూనెకి అయితే కనుక ఇలా పెట్టేస్తున్నానండి. మీరు కూడా కొబ్బరి ముక్కలు, కొబ్బరి చిప్పలు ఉంటే అంటే అప్పటికప్పుడైతే పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది. పొడికి, పచ్చడికి ఇలా బాగుంటుంది. మిగిలినవి అయితే మనం ఎక్కువగా కూడా తినలేం కదండి పచ్చళ్ళు కూడా. అందుకని చెప్పేసి ఇంకా మీలో ఎంతమంది ఇలాగా కొబ్బరి చిప్పలు ఉంచి చక్కగా ఇలా కొబ్బరి నూనె తయారు చేసుకుంటున్నారు అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. వీడియో అయితే కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, షార్ట్స్ కూడా చూస్తున్నారు కదండి, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు అయితే కనుక చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి.